Good morning, everyone. My name is Rakesh Aditya. Now I am going to explain about the functions in Python as well as the type of arguments in function. Type of arguments in the functions. ఓకేనా సో ఇవాళ టాపిక్స్ వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి ఫంక్షన్స్ ఇన్ పైథాన్. ఓకేనా సెకండ్ ది టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా ఈ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటిది, ఫంక్షన్ అంటే ఏంటిది, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఫ్రమ్ స్క్రాచ్. ఓకేనా డోంట్ వరీ, బట్ దీస్ ఆర్ ది ఓవర్ వ్యూ ఆఫ్ ది టాపిక్స్. టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, ఫస్ట్ది ఏంటిది అంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా సెకండ్ది కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, థర్డ్ది డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్, అండ్ ఫోర్త్ది వచ్చేసి వేర్ ఆర్ పారామీటర్స్. ఓకేనా అండ్ ఈ వేర్ ఆర్ పారామీటర్స్లో మళ్ళీ టూ టైప్స్. ఫస్ట్ది వచ్చేసి వేరియబుల్ నెంబర్ ఆఫ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, సెకండ్ వచ్చేసి వేరియబుల్ నెంబర్ ఆఫ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా అండ్ ఎక్స్ట్రా అంటే ఈ ఎక్స్ట్రాలో మళ్ళీ మనకి వచ్చేసి పొజిషనల్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ అండ్ కీవర్డ్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా అండ్ దెన్ ది ఆర్డర్ ఆఫ్ ది కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. అంటే మనం కాల్ చేసేటప్పుడు ఫస్ట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఉండాలా, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఉండాలా, దాన్ని. సో దీస్ ఆర్ ది టాపిక్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. ఓకేనా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫంక్షన్ అంటే ఏంటిది, మనం ఈ ఫంక్షన్ అన్న పదం వింటూనే ఉంటాం కోడింగ్లో. ఫంక్షన్ అంటే ఏంటిది యాక్చువల్గా, ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఓకేనా గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కోడ్ రాస్తున్నాం, ఒక 10 లైన్స్ కోడ్ రాసాం, బట్ అదే సేమ్ 10 లైన్స్ని మళ్ళీ మనకి యూజ్ అయితే సేమ్ 10 లైన్స్ మళ్ళీ యూజ్ అయితే మళ్ళీ రాయాలి, మళ్ళీ యూజ్ అయితే మళ్ళీ రాయాలి. సో అలా మళ్ళీ మళ్ళీ రాసే బదులు అదే స్టేట్మెంట్స్ని మనం ఒక ప్లేస్లో పెట్టుకొని మనకు అది యూజ్ అయ్యి అది కావాలి, ఆ 10 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావాలి అనుకున్న ప్రతిసారి దాన్ని కాల్ చేస్తే సరిపోద్దిగా. మనం దాన్ని కోడింగ్లో చూద్దాం. ఓకే హౌ డు వి డిఫైన్ ఏ ఫంక్షన్ ఇన్ పైథాన్ అంటే సింటాక్స్. పైథాన్లో ఫంక్షన్ ఎలా డిఫైన్ చేయాలి, డిఈఎఫ్ అన్న కీవర్డ్ ఉంటుంది. ఓకేనా ఈ డిఈఎఫ్ కీవర్డ్తోని మనం ఫంక్షన్స్ని క్రియేట్ చేయొచ్చు. డిఈఎఫ్ కీవర్డ్ దెన్ ది ఫంక్షన్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిస్ప్లే అని తీసుకుంటున్నాను. సో ఓకేనా డిఈఎఫ్ కీవర్డ్, ఫంక్షన్ నేమ్ అండ్ ది ఆర్గ్యుమెంట్స్ అంటే ఏం లేదు, ఇన్పుట్స్ టు ది ఫంక్షన్ అనమాట. ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఫంక్షన్ అన్న కాన్సెప్ట్ని మనం గ్రైండర్తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా మనం ఎలా అయితే గ్రైండర్ని యూజ్ చేస్తామో, గ్రైండర్లో కొన్ని అన్ని డిఫరెంట్ ఐటమ్స్ వేస్తూ ఉంటాం కదా, గ్రైండర్లో వేసేసి దాన్ని గ్రైండ్ చేయగానే మనకు మంచి ఒక పేస్ట్ బయటికి వస్తుంది. సేమ్ అలానే గ్రైండర్లో ఒక ఓపెనింగ్లో ఇన్పుట్స్ అన్ని ఎలా ఇస్తామో, ఈ ఫంక్షన్ యొక్క ఓపెనింగ్లో అంటే ఈ ఫంక్షన్ యొక్క పారెంథసిస్లో ఇన్పుట్స్ అన్నీ వేస్తూ ఉండాలి. సో ఆ ఇన్పుట్స్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏబి అని తీసుకుంటున్నాను. ఓకేనా అండ్ స్టేట్మెంట్స్ అన్నీ కింద రాయాలి. ఓకేనా ఫంక్షన్ ఎలా డిఫైన్ చేయాలంటే ఫస్ట్ డిఎఫ్ కీవర్డ్, తర్వాత డిస్ప్లే, ఫంక్షన్ యొక్క నేమ్, తర్వాత ఇన్పుట్ పారామీటర్స్. ఇప్పుడు నేను ఒక 5 స్టేట్మెంట్స్ రాస్తాను ర్యాండమ్గా. ఏ ప్లస్ బి ఒకటి, ఏ మైనస్ బి ఒకటి, ఏ ఇంటూ బి ఒకటి, ఏ బై బి ఒకటి, ఏ ఇంటిజర్ డివిజన్ బి ఒకటి. ఓకేనా ఫంక్షన్ ఎలా డిఫైన్ చేయాలి, దీన్ని మనం ఫంక్షన్ డెఫినేషన్ అంటాం. ఓకేనా ఈ మొత్తాన్ని మనం ఫంక్షన్ డెఫినేషన్ అంటాం. ఎలా డిఫైన్ చేయాలి, డిఎఫ్ కీవర్డ్ ఇవ్వాలి, తర్వాత ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి, తర్వాత ఫంక్షన్ యొక్క ఇన్పుట్ పారామీటర్స్ ఇవ్వాలి. ఈ మొత్తం ఫంక్షన్ని మనము ఒక గ్రైండర్తో కనెక్ట్ చేసుకోవచ్చు. గ్రైండర్లో ఎలా అయితే మనం డిఫరెంట్ ఐటమ్స్ని వేస్తూ ఉంటామో, సేమ్ అలానే మనం ఫంక్షన్లో కూడా ఈ పారాథసిస్లో డిఫరెంట్ ఇన్పుట్స్ని తీసుకోవాలి. తర్వాత గ్రైండ్ ఎలా చేస్తామో సేమ్ అలానే మనం ఆ ఇన్పుట్స్తోని డిఫరెంట్ స్టేట్మెంట్స్ రాస్తూ ఉండాలి. నౌ హౌ టు కాల్ ఏ ఫంక్షన్, ఇది ఫంక్షన్ డెఫినేషన్. ఓకేనా ఇది ఫంక్షన్ డెఫినేషన్. నౌ హౌ టు కాల్ ఏ ఫంక్షన్, సింపుల్. ఈ ఫంక్షన్ ఏదైతే పేరు ఉందో ఆ ఫంక్షన్ పేరుతో కాల్ చేయాలి. ఓకేనా డిస్ప్లే ఏబి అంటే ఇన్పుట్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10,2 అని ఇస్తాను. ఓకేనా ఇప్పుడు ఇది రన్ చేద్దాం. చూడండి మనకు 5 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డిఫరెంట్ ఇన్పుట్ కావాలి అనుకుందాం, 4,2. ఇంకొక డిఫరెంట్ ఇన్పుట్ కావాలి అనుకుందాం. ఓకేనా 5,2. ఇంకొక డిఫరెంట్ ఇన్పుట్ కావాలి అనుకుందాం. ఓకేనా 100/10, 20. ఇప్పుడు రన్ చేయండి. చూడండి
నేను ఆ 5 స్టేట్మెంట్స్ ఎక్కడైతే మనకి స్టార్టింగ్‌లో ఈ 5 స్టేట్మెంట్స్ ఉన్నాయో, ఈ 5 స్టేట్మెంట్స్ ఒకేసారి రాసా. కానీ సేమ్ అదే 5 స్టేట్మెంట్స్‌ని మళ్ళీ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి 4 టైమ్స్. జస్ట్ 4 లైన్స్‌లో మనం ఈ 5 స్టేట్మెంట్స్‌ని 4 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసాం. అంటే ఆల్‌మోస్ట్ మనం 20 లైన్స్ రాసే బదులు ఓన్లీ 4 లైన్స్ రాసేసాం. అవునా కదా! సో, ఫంక్షన్ యొక్క బెనిఫిట్ ఇదే. రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ అంటాం. సో, ఫంక్షన్ డెఫినిషన్ వచ్చేసి డెఫ్ కీవర్డ్, ఫంక్షన్ నేమ్ అండ్ ఇన్‌పుట్ పారామీటర్స్. ఫంక్షన్ కాల్ వచ్చేసి ఫంక్షన్ పేరు అండ్ దెన్ ది ఇన్‌పుట్ ఇన్‌పుట్ వాల్యూస్ ఇవ్వాలి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ఫంక్షన్ మనం ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నా, ఫంక్షన్ అన్నా ఒకటే. ఓకేనా? మనం ఆర్గ్యుమెంట్స్ అన్నా అదే, పారామీటర్ అన్నా అదే. ఇంటర్చేంజబుల్‌గా యూజ్ చేయొచ్చు. అండ్ ఈ పారామీటర్స్‌లో మనం 2 టైప్స్ అనుకోవచ్చు. ఒకటి ఫార్మల్ పారామీటర్స్, ఇంకొకటి యాక్చువల్ పారామీటర్స్. సో, ఏవైతే మనం ఫంక్షన్ డెఫినిషన్‌లో రాస్తామో అవి ఫార్మల్ పారామీటర్స్ అంటాం ఇవి. ఏదైతే వాల్యూస్ మనం పంపిస్తామో దాన్ని యాక్చువల్ పారామీటర్స్ అంటాం. ఓకేనా? వీటిని మనం ఫార్మల్ పారామీటర్స్ అంటాం. వీటిని మనం యాక్చువల్ పారామీటర్స్ అంటాం. ఓకేనా? ఏదైతే ఫంక్షన్ డెఫినిషన్‌లో ఉంటాయో దాన్ని మనం ఫార్మల్ పారామీటర్స్ అంటాం. ఏవైతే వాల్యూస్ మనం పంపిస్తామో దాన్ని యాక్చువల్ పారామీటర్స్ అంటాం. అండ్ ఫంక్షన్ కాల్ అప్పుడు ఏమవుతాయంటే, ఈ యాక్చువల్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ ఫార్మల్ పారామీటర్స్‌లో కాపీ అవుతాయి. ఓకేనా? మనం 10 పంపించినప్పుడు ఆ 10 వచ్చి ఏలో కాపీ అవుతది. 2 పంపించినప్పుడు 2 వచ్చి బిలో కాపీ అవుతది. ఓకేనా? ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. హౌ టు డిఫైన్ ఏ ఫంక్షన్ ఇన్ పైథాన్ డీఎఫ్ కీవర్డ్ యూజ్ చేసి ఫంక్షన్ నేమ్ అండ్ ది ఇన్‌పుట్స్ తీసుకోవాలి. తర్వాత హౌ టు కాల్ ఏ ఫంక్షన్ యూజింగ్ ది ఫంక్షన్ నేమ్ అండ్ ఇన్‌పుట్ వాల్యూస్ ఇవ్వాలి. అప్పుడు ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏమవుతది? యాక్చువల్ పారామీటర్స్ ఏవైతే ఉంటాయో ఫార్మల్ పారామీటర్స్‌లోకి కాపీ అవుతది. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫంక్షన్ ఇన్ పైథాన్. ఓకేనా? అండ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటిది? పారామీటర్స్ అంటే ఏంటివి? ఇవే. ఆర్గ్యుమెంట్స్ అన్నా, పారామీటర్స్ అన్నా మనం ఇంటర్చేంజబుల్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ చూద్దాం. కానీ దీన్ని మనం ఆర్గ్యుమెంట్స్ అనుకున్నాం గదా! ఇప్పుడు ఆ ఆర్గ్యుమెంట్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి పైథాన్‌లో. అంటే రకరకాలుగా అంటే 4 టైప్స్ ఉంటాయి. నౌ వి ఆర్ గోయింగ్ టు సీ దోస్ 4 టైప్స్. ఓకేనా? ఫంక్షన్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఫంక్షన్ ఈస్ డిఫైన్డ్ using def keyword. Function is called using the function name. And ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిది? When function is called, actual parameters are copied to the formal parameters. ఓకేనా? ఇది. నెక్స్ట్‌ది ఇప్పుడు మనం చూసేది టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. మనం ఎన్ని టైప్స్ అనుకున్నాం టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్? 4 టైప్స్. దాంట్లో ఫస్ట్ టైప్ ఏంటిది? పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. సింపుల్. ఇప్పుడు చూడండి. టైప్ ఆఫ్ ఫంక్షన్స్ మనం డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఏం చేద్దామంటే మనం ఒక ఫంక్షన్ రాద్దాం. ఒక స్టూడెంట్ అన్న ఫంక్షన్ రాద్దాం. ఓకేనా? స్టూడెంట్ అన్న ఫంక్షన్ రాసి దాంట్లో 3 ఇన్‌పుట్స్ తీసుకుందాం. ఒకటి నేమ్, ఒకటి ఈమెయిల్, ఇంకొకటి ఫోన్ నంబర్ అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు ప్రింట్ మై నేమ్ ఈస్ ఇది. దెన్ ప్రింట్ మై ఈమెయిల్ ఈస్ ఇది. దెన్ ప్రింట్ మై ఫోన్ నెంబర్ ఈస్ ఇది. ఓకేనా? ఇప్పుడు టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్‌ది ఏంటిది? పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏం లేదు. సింపుల్. మనం ఫంక్షన్ డిఫైన్ చేసాం. ఫంక్షన్ ఎలా కాల్ చేస్తాం? ఫంక్షన్ నేమ్. సో, ఇన్‌పుట్స్ ఇవ్వాలి కదా! ఇన్‌పుట్స్ ఏమిద్దాం? ఫస్ట్‌ది రాకేష్ అని ఇద్దాం. ఈమెయిల్ ఏమిద్దాం? రాక్@gmail ఒకటిద్దాం. ఫోన్ నంబర్ ఏమిద్దాం? 12345 అని ఇద్దాం. సో, పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏం లేవు. మనం వాల్యూస్ పంపిస్తాం గదా! ఆ వాల్యూస్‌ని డైరెక్ట్ అంటే ఒక ఆర్గ్యుమెంట్ నేమ్‌తో గాకుండా డైరెక్ట్ పంపిస్తే దాన్ని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నేమ్ ఈక్వల్ టు రాకేష్ అని పంపించట్లేదు. ఐ యామ్ ఓన్లీ సెండింగ్ రాకేష్ అంటే వాల్యూస్ డైరెక్ట్‌గా పంపించడాన్ని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. అంటే
ఆర్గ్యుమెంట్ పేరుతో గాకుండా వాల్యూస్ డైరెక్ట్ పంపియడాన్ని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. దాన్ని పొజిషనల్ అన్న పదం ఎందుకొచ్చింది దానికి పొజిషనల్ అన్న పదం? బికాస్ మనం దీన్ని సేమ్ ఆర్డర్‌లో పంపియాలి. డిఫరెంట్ ఆర్డర్‌లో పంపిస్తే అవుట్‌పుట్స్ అనేవి చేంజ్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి మై నేమ్ ఈస్ రాకేష్, ఈమెయిల్ ఈస్ పర్ఫెక్ట్. ఇప్పుడు నేను ఆర్డర్ చేంజ్ చేశాననుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫోన్ నంబర్ ఇద్దాం. తర్వాత పేరిద్దాం. తర్వాత ఈమెయిల్ ఇద్దాం. ఓకేనా? ఇప్పుడు రన్ చేసి చూడండి. మనకు అవుట్‌పుట్ ఎలా వస్తది? మై నేమ్ ఈస్ 1234. మై ఈమెయిల్ ఈస్ రాకేష్ అంట. సో, ఇప్పుడు మనం ఆర్గ్యుమెంట్స్ యొక్క ఆర్డర్ చేంజ్ చేసామనుకో, ఇట్ రిజల్ట్స్ ఇన్ రాంగ్ అవుట్‌పుట్ అన్నమాట. సో, పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటివంటే, మనం ఆర్గ్యుమెంట్స్‌ని వితౌట్ వితౌట్ యూజింగ్ ది యాక్ట్ ఫార్మల్ పారామీటర్ నేమ్ అంటే ఫార్మల్ పారామీటర్ నేమ్ యూజ్ చేసుకోకుండా డైరెక్ట్ వాల్యూస్ పంపిస్తే దాన్ని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. అండ్ ఈ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ యొక్క ఆర్డర్ సేమ్ యాస్ ది ఫంక్షన్ డెఫినిషన్ ఉండాలి. ఫంక్షన్ డెఫినిషన్‌లో ఏదైతే ఆర్డర్ ఉందో అదే ఆర్డర్‌లో పంపించాలి. రాంగ్ ఆర్డర్‌లో పంపిస్తే రాంగ్ అవుట్‌పుట్స్ వస్తాయి మనకి. ఎగ్జాంపుల్ ఇది చూడండి కరెక్ట్ ఆర్డర్‌లో ఉంది కాబట్టి మనకి కరెక్ట్ అవుట్‌పుట్స్ వచ్చేసాయి. నేను ఆర్డర్ చేంజ్ చేశాను. ఆర్డర్ చేంజ్ చేస్తే మనకేమొచ్చేసింది మొత్తం రాంగ్ అవుట్‌పుట్ వచ్చింది. ఫంక్షనాలిటీయే చేంజ్ అయిపోయింది. సో, పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ నథింగ్ బట్ వాల్యూస్ దట్ ఆర్ సెంట్ డైరెక్ట్‌లీ వితౌట్ యూజింగ్ ది ఫార్మల్ పారామీటర్ నేమ్ అంతే. అండ్ దే షుడ్ బి ఇన్ ది సేమ్ ఆర్డర్ యాస్ ఇన్ ది ఫంక్షన్ డెఫినిషన్. ఓకేనా? సింపుల్ మనం థింగ్స్‌ని కాంప్లెక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటిది? అది ఎక్కడ ప్రెజెంట్ అయితది? ఫంక్షన్ కాల్ నాట్ ఇన్ ది ఫంక్షన్ హెడర్. ఓకేనా? ఓకేనా? ఇన్ ది ఫంక్షన్ కాల్ వాల్యూస్ sent directly without using the formal parameter name are called the positional arguments. ఇంకొకటి they must be present in the same order as defined in the function. ఓకేనా? అర్థమైందా? పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటిది? వాల్యూస్ సెంట్ డైరెక్ట్‌లీ వితౌట్ యూజింగ్ ది ఫార్మల్ పారామీటర్ నేమ్స్. అంటే ఇలా నేమ్ ఈక్వల్ టు అని కాకుండా వాల్యూస్ డైరెక్ట్ పంపియడాన్ని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. అండ్ దే మస్ట్ బి ప్రెజెంట్ ఇన్ ది సేమ్ ఆర్డర్ యాస్ డిఫైన్డ్ ఇన్ ది ఫంక్షన్. ఇది పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. వాట్ ఈస్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్? కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే సింపుల్. సేమ్ అదే ఫంక్షన్ కాల్‌లో నేను ఫార్మల్ పారామీటర్ నేమ్ యూజ్ చేసి పారామీటర్స్‌ని పంపియడాన్ని మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఓకేనా? ఈమెయిల్ ఈక్వల్ టు ఇలా. ఇప్పుడు చూడండి వచ్చిందా? మై నేమ్ ఈస్ రాకేష్. మై ఈమెయిల్. సో, మనం పారామీటర్స్ అనేవి డైరెక్ట్ వాల్యూస్ త్రూ పంపించొచ్చు. లేపోతే ఆ ఫార్మల్ పారామీటర్ నేమ్స్‌తో గూడా పంపియొచ్చు. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు ఒకవేళ రాంగ్ రాంగ్ అంటే ఇక్కడ మనకి ఫంక్షన్ డెఫినిషన్‌లో ఇచ్చిన దానికంటే తప్పుది యూజ్ చేశారనుకో ఎర్రర్ వస్తది మనకి. ఇది చూడండి ఏమొచ్చింది? గాట్ ఎన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ ఎర్రర్ అని వచ్చింది. ఎందుకు? మనకి ఆర్గ్యుమెంట్ ఈ ఫార్మల్ పారామీటర్స్‌లో పిహెచ్ఓ, అని లేదు. పిహెచ్ఓఎన్ఈ అని ఉంది. సో, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసేటప్పుడు ఒక జాగ్రత్త ఏంటిదంటే, ఆ ఫంక్షన్ డెఫినిషన్‌లో ఏదైతే పేరుందో దాన్ని ఎగ్జాక్ట్‌గా యూజ్ చేయాలి. ఒకవేళ ఆ పేరు గనుక మీరు రాంగ్ రాస్తే మనకి ఎర్రర్స్ వస్తాయి. ఓకేనా? ఇది. దెన్ ఇక్కడ ఇంకొకటి ఏంటిదంటే, మనం ఇక్కడ ఆర్డర్ అనేది చేంజ్ చేయొచ్చు సింపుల్‌గా. చూడండి ఇప్పుడు మనం ఫస్టే ఈమెయిల్ రాసుకోవచ్చు. ఓకేనా? తర్వాత ఫోన్ నంబర్ రాసుకోవచ్చు. లాస్ట్‌లో నేమ్ రాసుకోవచ్చు. చూడండి ఆర్డర్ అనేది డిఫరెంట్ ఉంది. ఫంక్షన్ డెఫినిషన్‌లో ఆర్డర్ ఏమున్నది చూడండి. నేమ్, ఈమెయిల్, ఫోన్ నంబర్ ఉన్నది. నేను ఏ ఆర్డర్‌లో నేను ఏ ఆర్డర్‌లో పంపిస్తున్నాను? ఈమెయిల్, ఫోన్ నంబర్, నేమ్. సేమ్ అదే రాంగ్ ఆర్డర్‌లో పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్‌కి ఎర్రర్ వచ్చింది. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్‌కి ఎర్రర్ రాదు. చూడండి. చూడండి సేమ్. ఫస్ట్‌ది కూడా మై నేమ్ ఈస్ రాకేష్. మై ఈమెయిల్ ఈస్ సేమ్. మై ఫోన్ నంబర్ ఈస్ సంథింగ్. సేమ్ అదే అవుట్‌పుట్ రాంగ్ ఆర్డర్‌లో పంపించినా కూడా సేమ్ వచ్చింది. ఎందుకు? బికాస్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ క్యాన్ బి సెంట్ ఇన్ ఎనీ ఆర్డర్.
ఒక సింపుల్ ఇంట్యూషన్ ఏంటిదంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఫార్మల్ పారామీటర్ నేమ్ యూజ్ చేయనప్పుడు సేమ్ ఆర్డర్‌లో కాపీ అవుతది. ఈ 1, 2, 3, 4 అనేది నేమ్‌కి కాపీ అవుతది. ఈ రాకేష్ అనేది ఈమెయిల్‌కి కాపీ అవుతది. ఈ జీమెయిల్ అనేది దీనికి కాపీ అవుతది. ఎందుకు మనం ఫార్మల్ పారామీటర్ నేమ్స్ యూజ్ చేయట్లే కాబట్టి. నేమ్స్ యూజ్ చేస్తే ఏమవుతదంటే, ఈ ఈమెయిల్ అనేది ఈమెయిల్‌కి మాత్రమే కాపీ అవుతది. ఈ ఈమెయిల్ ఓకేనా? ఈ ఫోను నంబర్ అనేది, ఈ ఫోను నంబర్ నువ్వేదైతే రాస్తావో దానికే కాపీ అవుతది. ఈ నేమ్ అనేది నువ్వేదైతే నేమ్ రాస్తావో దానికే కాపీ అవుతది. ఓకేనా? అంటే మనము నేమ్స్ యూజ్ చేయకపోతే ఆర్డర్‌లో కాపీ అవుతది. ఇది ఫస్ట్ దానికి కాపీ అవుతది. ఇది సెకండ్ దానికి కాపీ అవుతది. థర్డ్‌ది థర్డ్ దానికి కాపీ అవుతది. ఫోర్త్‌ది ఫోర్త్‌కి కాపీ అవుతది. ఫిఫ్త్‌ది ఫిఫ్త్‌కి కాపీ అవుతది. అదే నువ్వు నేమ్స్ యూజ్ చేస్తే ఆ నేమ్ ఎక్కడుందో అక్కడికెళ్ళి కాపీ చేస్తది. నేమ్ ఈక్వల్ టు rakesh@gmail.com అన్నామనుకో, ఈ ఈమెయిల్ అన్న పారామీటర్ ఎక్కడ ఉంటే అక్కడ ఈ వాల్యూ కాపీ అవుతది. ఫోను నంబర్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5 అని రాస్తే ఫోను నంబర్ ఎక్కడైతుందో అక్కడికెళ్ళి వాల్యూ కాపీ అవుతది. నేమ్ ఈక్వల్ టు రాకేష్ అని ఎక్కడ రాసామో నేమ్ ఎక్కడ ఉంటే అక్కడ కాపీ అవుతది. ఓకేనా? కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే సెకండ్‌ది మనకి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే in the function call values sent using the formal parameter names are called as keyword arguments. Okay na? And keyword arguments can be present in any order. ఓకేనా? ఇది కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అర్థమైందా? సో, పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటిది? వాల్యూస్ డైరెక్ట్ పంపించడాన్ని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. దాన్ని సేమ్ ఆర్డర్‌లో ఉండాలి. ఎందుకు? ఫస్ట్ వాల్యూ ఫస్ట్ దానికి కాపీ అవుతది. సెకండ్‌ది సెకండ్ దానికి కాపీ అవుతది. అందుకే దే మస్ట్ బి ఇన్ సేమ్ ఆర్డర్. డిఫరెంట్ ఆర్డర్‌లో ఉంటే రాంగ్ అవుట్‌పుట్. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటిది? ఫార్మల్ పారామీటర్ నేమ్స్ అంటే ఈ ఫంక్షన్ డెఫినిషన్‌లో ఏవైతే పేర్లున్నాయో, ఆ పేర్లను యూజ్ చేసుకొని వాల్యూస్ పంపించడాన్ని కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. కీవర్డ్ అంటే నేమ్. నథింగ్ బట్ నేమ్. సో, అండ్ దిస్ క్యాన్ బి ఇన్ ఎనీ ఆర్డర్. నువ్వు ఏ ఆర్డర్‌లో పంపించినా ఈ ఈమెయిల్ అన్న ఆర్గ్యుమెంట్ ఎక్కడుంటే అక్కడనే కాపీ అవుతది. ఫోను నంబర్ అనేది ఎక్కడుంటే అక్కడనే కాపీ అవుతది. సో, ఫస్ట్‌ది పొజిషనల్, సెకండ్‌ది కీవర్డ్. థర్డ్‌దొచ్చేసి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఓకేనా? డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటిది? ఇప్పుడు ఈ ఫంక్షన్ డెఫినిషన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నేను, నేను ఓన్లీ రాకేష్ పంపిస్తున్నాను. ఈమెయిల్ పంపించట్లేదు, ఫోను నంబర్ పంపించట్లేదు. ఎర్రర్ వస్తుంది చూడండి. ఎందుకు? ఇప్పుడు ఫంక్షన్‌లో మనకి 3 ఆర్గ్యుమెంట్స్ కావాలి అనుకున్నప్పుడు 3 పంపించాలి. ఏ ఒక్కటి మిస్ అయినా గూడా ఎర్రర్ ఒస్తది. సో, అలా ఎర్రర్ రాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పారామీటర్స్ పంపించకుండా ఉన్నప్పుడు ఏదైనా డిఫాల్ట్ వాల్యూ కావాలి అనుకుంటే ఎలా ఇవ్వాలి? సింపుల్ ఫంక్షన్ డెఫినిషన్‌లో ఈక్వల్ టు పెట్టేసేసి ఇలా ఒక డిఫాల్ట్ వాల్యూ ఇవ్వచ్చు మనం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఫోను నంబర్ దగ్గర గూడా 1, 2, 3, 4, 5 అని ఇద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి నేను ఓన్లీ నేమే సెండ్ చేశాను. ఫస్ట్ టైమ్ ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు ఎర్రర్ రాదు చూడండి. నేను ఓన్లీ నేమ్ సెండ్ చేశా. ఈమెయిల్ అండ్ ఫోన్ నంబర్ అక్కడున్న వాల్యూస్ తీసుకుంటదది. చూడండి. చూడండి. నేను ఈమెయిల్ abc@gmail.com అని పంపించలేదు. బట్ ఇక్కడున్నది కాపీ అయింది. అండ్ ఫోన్ నంబర్ 1, 2, 3, 4, 5 అని నేను పంపించలేదు. ఇక్కడున్నది కాపీ అయింది. సో, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటిదంటే దోస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది ఫంక్షన్ డెఫినిషన్. ఓకేనా? ఫంక్షన్ కాల్‌లో గాదు. ఫంక్షన్ డెఫినిషన్ వెన్ వాల్యూస్ ఆర్ నాట్ పాస్డ్ ఫర్ ది ఆర్గ్యుమెంట్స్, ఎ డిఫాల్ట్ వాల్యూ ఈస్ కాపీడ్. అంటే మనము ఈ ఆర్గ్యుమెంట్స్‌కి ఏదైనా వాల్యూస్ పంపించనప్పుడు, ఈ డిఫాల్ట్ వాల్యూ అనేది కాపీ అవుతది. ఏదైనా వాల్యూస్ పంపిస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు వాల్యూస్ పంపిద్దాం. రాకేష్ అని తీసుకుందాం. వాల్యూస్ వచ్చేసి జీమెయిల్ చేంజ్ చేద్దాం. ఓకేనా? నంబర్స్ చేంజ్ చేద్దాం. ఇప్పుడు చూడండి. మనం పంపించిన వాల్యూస్ వస్తాయి. ఫస్ట్ టైమ్ ఏమొచ్చింది మనకు అవుట్‌పుట్ abc@gmail.com. సెకండ్ టైమ్ ఏమొచ్చింది raak@gmail.com అని 98. సో, వాల్యూస్ పంపిస్తే ఇచ్చిన వాల్యూస్ అనేవి దీనికి కాపీ అవుతది. వాల్యూస్ పంపించకపోతే డిఫాల్ట్ వాల్యూ కాపీ అవుతది. సింపుల్. అర్థమైందా? డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటిదంటే ఫంక్షన్ డెఫినిషన్‌లో ఒకవేళ మనము ఆర్గ్యుమెంట్స్‌కి వాల్యూస్ పంపించనప్పుడు మనకొక డిఫాల్ట్ వాల్యూ కావాలి. అంటే పంపిస్తే పంపించింది కాపీ అవుతది. పంపించనప్పుడు ఒక డిఫాల్ట్ వాల్యూ కాపీ కావాలి అనుకున్నప్పుడు ఫంక్షన్ డెఫినిషన్‌లో మనం ఈక్వల్ టు పెట్టేసి ఒక డిఫాల్ట్ వాల్యూ ఇస్తాం. ఒకవేళ ఆర్గ్యుమెంట్స్ పాస్ కాకపోతే ఆ డిఫాల్ట్ వాల్యూ కాపీ అవుతది ఫార్మల్ పారామీటర్‌కి.
వాల్యూస్ పంపిస్తే ఆ పంపించిన వాల్యూస్ కాపీ అవుతది. ఓకేనా? ఇది వచ్చేసి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. ఫోర్త్ వన్ వచ్చేసి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. లెట్స్ పుట్ ఇట్ ఇంటూ వర్డ్స్. ఓకేనా? వర్డ్స్‌లో పెడదాం. Default arguments. So in the function definition, default values given to the arguments are called as default arguments. ఓకేనా? ఫోర్త్ వచ్చేసి వేర్ ఆర్ పారామీటర్స్. ఓకేనా? వేర్ ఆర్ పారామీటర్స్. వేర్ ఆర్ పారామీటర్స్లో ఫస్ట్ టైప్ ఏంటిది? వేరియబుల్ నెంబర్ ఆఫ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. దీనికి కూడా మనం ఒక ఫంక్షన్ రాసుకుందాం. ఫస్ట్ దీన్ని కామెంట్ చేద్దాం. ఓకేనా? కామెంట్ చేసేసి దీనికి కూడా మనం ఒక ఫంక్షన్ రాద్దాం. ఏం రాద్దాం? స్టూడెంట్ రాద్దామా? నెంబర్స్ అని రాద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేరియబుల్ నెంబర్ ఆఫ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటిది? మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒకటి చూడండి. స్టూడెంట్లో ఓన్లీ 3 ఇన్పుట్స్ తీసుకుంటున్నాం. ఈ డిస్ప్లే ఫంక్షన్లో ఓన్లీ 2 ఇన్పుట్స్ తీసుకుంటున్నాం. అంటే ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకుంటున్నాం మనం ఫంక్షన్లో. అదే మనం వేరియబుల్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకోవాలంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్లో ఫిక్స్డ్ నెంబర్ 3 ఇన్పుట్స్ తీసుకున్నాం. డిస్ప్లేలో ఫిక్స్డ్ నెంబర్ 2 ఇన్పుట్స్ తీసుకున్నాం. అలా కాదు. నేను 1 పంపించినా తీసుకోవాలి, 5 పంపించినా తీసుకోవాలి, 10 పంపించినా తీసుకోవాలి, 20, 100 ఎన్ని నెంబర్స్ అంటే అన్ని పంపించినా తీసుకోవాలి. అంటే వేరియబుల్ నెంబర్. ఒక ఫిక్స్డ్ నెంబర్ కాదు. నువ్వు 3 పంపించాలి, 2 పంపించాలి అని కాకుండా ఎనీ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ పంపించాలి అనుకున్నప్పుడు దాన్ని మనం వేరియబుల్ అంటాం. అండ్ ఇక్కడ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. వేరియబుల్ నెంబర్ ఆఫ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. అది నేను చెప్తాను. బట్ హౌ టు డిఫైన్ వేరియబుల్ నెంబర్ ఆఫ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఎలా డిఫైన్ చేయాలి? సింపుల్. ఒక సింగిల్ స్టార్ యూజ్ చేసి వేరియబుల్ నెంబర్స్ రాయాలి. అది ఆర్గ్యుమెంట్ నేమ్ రాయాలి. ఇప్పుడు లెట్స్ ప్రింట్ ది నెంబర్స్. ఓకేనా? దీన్ని ఎలా కాల్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నెంబర్స్ ఏ ఇన్పుట్ ఇవ్వట్లేదు. ఓకేనా? అండ్ నెంబర్స్లో 1, 2, 3 నెంబర్స్ ఇస్తున్నాం. ఆ నెంబర్స్లో 1, 2, 3, 4, 5, 6, 7. ఇప్పుడు చూడండి 0 ఇన్పుట్స్కైనా వర్క్ అవుతుంది, 3 ఇన్పుట్స్కైనా వర్క్ అవుతుంది, 7 ఇన్పుట్స్కైనా వర్క్ అవుతుంది. ఎలా? వేరియబుల్ నెంబర్. ఫిక్స్డ్ నెంబర్ కాదు, వేరియబుల్ నెంబర్. అండ్ ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది నేను చెప్తాను. అండ్ దీన్ని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అని ఎందుకు అంటాం? బికాస్ దీన్ని మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ లాగా సెండ్ చేస్తున్నాం. ఎక్కడన్నా మనం నేమ్ యూజ్ చేసామా? A=1 అని ఎక్కడన్నా నేమ్ యూజ్ చేసామా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము C=7 అని యూజ్ చేద్దాం. ఎర్రర్ వస్తుంది చూడండి. ఇది చూడండి ఏమని వచ్చింది? నెంబర్స్ గాట్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్. అంటే నువ్వు పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ మాత్రమే సెండ్ చేయాలి. వేరియబుల్ నెంబర్ ఎన్నైనా ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. కాకపోతే అన్ని పొజిషనల్ ఆర్గ్యుమెంట్సే అయి ఉండాలి. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అయి ఉండొద్దు. ఓకేనా? అందుకే వేరియబుల్ నెంబర్ ఆఫ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. యాక్చువల్గా ఏమవుతుందంటే వెనెవర్ యు ఆర్ కాలింగ్ వేరియబుల్ నెంబర్ ఆఫ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఫస్ట్ ఈ 1, 2, 3 అనేవి మనకు ఒక టపుల్ లాగా ఫామ్ అయిపోతుంది. ఓకేనా? 1, 2, 3 అని ఒక టపుల్ లాగా ఫామ్ అయిపోతుంది. ఇది కూడా ఇప్పుడు ఏదైతే డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నీ కలిపి మనకు ఒక టపుల్ లాగా ఫామ్ అవుతుంది. ఈ టపుల్ లాగా ఫామ్ అయ్యి అంటే కాల్ చేసినప్పుడే ఏవైతే అన్ని ఈ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కలిపి ఒక టపుల్ లాగా ఫామ్ అయ్యి ఆ టపుల్ని ఈ వేరియబుల్ నెంబర్ ఆఫ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ యొక్క వేరియబుల్ నేమ్లో స్టోర్ అవుతుంది. ఈ నేమ్స్లో ఆ ఫార్మ్డ్ టపుల్ కాపీ అవుతుంది. ఓకేనా? అర్థమైంది ఇది ఎలా వర్క్ అవుతుందో? వేరియబుల్ నెంబర్ ఆఫ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే క్యాన్ టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. అంటే 0 అయినా ఓకే, 3 అయినా ఓకే, 7 అయినా ఓకే. కానీ ఓన్లీ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అయి ఉండాలి. కాల్ చేసినప్పుడు ఏమవుతుంది? డిఫరెంట్ ఇన్పుట్స్ కాస్త ఒక టపుల్ లాగా ఫామ్ అయ్యి ఆ టపుల్ ఇక్కడికెళ్ళేసి ఈ వేరియబుల్ నేమ్‌లో కాపీ అవుతది. నమ్స్ ఈక్వల్ టు ఫార్మ్డ్ టపుల్ దగ్గర కాపీ అవుతది. ఓకేనా? అది ఎలా చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ టైప్ ఆఫ్ నేమ్స్ అని రాద్దాం. చూడండి క్లాస్ టపుల్ అని వస్తది. వచ్చిందా క్లాస్ టపుల్ అని? సో, దీన్ని వేరియబుల్ నెంబర్ ఆఫ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఇంకోటుంది. అదేంటిది? వేరియబుల్ నెంబర్ ఆఫ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఇక్కడ మనము వేరియబుల్ ఎనీ నెంబర్ ఆఫ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ సెండ్ చేసాం. దాన్ని వర్డ్స్‌లో పుట్ చేద్దాం.
వేరియబుల్ నెంబర్ ఆఫ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటిది? డిఫైన్డ్ యూజింగ్ ఏ సింగిల్ స్టార్ ఓకేనా క్యాన్ టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఓకేనా. సెకండ్ది వేరియబుల్ నెంబర్ ఆఫ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఓకేనా. ఇప్పుడు వేరియబుల్ నెంబర్ ఆఫ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ని సింగిల్ స్టార్తో డిఫైన్ చేస్తాం. వేరియబుల్ నెంబర్ ఆఫ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ని దేంతో డిఫైన్ చేద్దాం? సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ అని తీసుకుందాం, డబల్ స్టార్తో డిఫైన్ చేయాలి. డీటెయిల్స్ ఓకేనా, ప్రింట్ డీటెయిల్స్. ఇప్పుడు మనం దీన్ని కాల్ చేద్దాం. ఫస్ట్ ఏ ఇన్పుట్ వద్దు, తర్వాత ఒక 3 డీటెయిల్స్ పంపిద్దాం. ఎలా పంపించాలి? రాకేష్ ఇలా పంపిస్తే తీసుకుంటుందా? అది ఇలా పంపిస్తే తీసుకుంటుందా? ఇలా పంపిస్తే తీసుకుంటుందా? తీసుకోదు. ఎందుకు? వేరియబుల్ నెంబర్ ఆఫ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ మాత్రమే పంపించాలి. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటిది? వేరియబుల్ పేరుతో పంపించాలి ఓకేనా. ఇలా పంపించాలి, నేమ్ ఈక్వల్ టు రాకేష్ అలా. ఇంకా ఫోన్ నెంబర్, ఫోన్ ఈక్వల్ టు ఇది, ఈమెయిల్ ఈక్వల్ టు ఇలా ఓకేనా. కీవర్డ్ యూజ్ చేసి పంపించడాన్ని ఇప్పుడు చూడండి, ఈ లైన్ మనకి ఎర్రర్ వచ్చింది కదా, కామెంట్ చేద్దాం. అండ్ ఈ 3 లైన్స్, ఈ 3 లైన్స్ని కూడా కామెంట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఓకేనా. మనకు వచ్చింది చూడండి. ఫస్ట్ది వచ్చేసి 0 ఇన్పుట్స్, సెకండ్ది వచ్చేసి 3 ఇన్పుట్స్ ఓకేనా. వేరియబుల్ నెంబర్ ఆఫ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అవన్నీ వెళ్ళి ఒక మనకి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్లో అన్ని కలిపి ఒక టపుల్ లాగా ఫామ్ అయ్యి దాన్ని సెండ్ చేసింది. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఎలా సెండ్ చేస్తుంది అంటే అన్ని కలిపి ఒక డిక్షనరీ లాగా ఫామ్ అవుతుంది ఓకేనా. అన్ని కలిపి ఒక డిక్షనరీ లాగా ఫామ్ అవుతుంది. నేమ్ ఈక్వల్ టు రాకేష్, నెక్స్ట్ది ఫోన్ ఈక్వల్ టు ఒక నెంబర్, తర్వాత ఈమెయిల్ ఈక్వల్ టు మళ్ళీ ఒక సంథింగ్ ఓకేనా. ఇలా అన్ని కలిపి ఒక డిక్షనరీ లాగా ఫామ్ అయ్యి ఆ డిక్షనరీ వచ్చేసి ఈ డీటెయిల్స్లో కాపీ అవుతుంది ఓకేనా. ఇప్పుడు డీటెయిల్స్ ఈక్వల్ టు ఫార్మ్డ్ డిక్షనరీ ఏదైతుందో అది కాపీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ప్రింట్ టైప్ ఆఫ్ డీటెయిల్స్ అని కొట్టినాం అనుకో, డిక్ట్ అని వస్తుంది చూడండి, క్లాస్ డిక్ట్ అని వస్తుంది. వచ్చిందా క్లాస్ డిక్షనరీ అని? సో అది వేరియబుల్ నెంబర్ ఆఫ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటిది? డిఫైన్డ్ యూజింగ్ ది డబల్ స్టార్ and can send any number of keyword arguments ఓకేనా. 0 keyword, 3 keywords, 10 keywords, 100 keywords, any number of keyword arguments can be sent ఓకేనా. డబల్ స్టార్ can take any number of keyword arguments ఓకేనా. ఇంకొకటి, when function call all the values will be formed as a tuple and tuple is sent ఓకేనా. ఇక్కడ కూడా నోట్ అని రాసేసి when function call all the values will be formed as a dictionary and dictionary is sent ఓకేనా. ఇది వేరియబుల్ నెంబర్ ఆఫ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, వేరియబుల్ నెంబర్ ఆఫ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. అర్థమైనాయా? 4 టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఏంటివో. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటిది? వేరియబుల్ నేమ్ లేకుండా డైరెక్ట్ వాల్యూస్ పంపించడం అండ్ సేమ్ ఆర్డర్లో పంపించాలి. ఎందుకు? ఫస్ట్ వాల్యూ కాపీ అవుతుంది, సెకండ్ ఆర్గ్యుమెంట్ కాపీ అవుతుంది. అందుకే సెకండ్ ఏంటిది? కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. వాల్యూస్ని ఈ ఫార్మల్ పారామీటర్ నేమ్ త్రూ సెండ్ చేయడాన్ని కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. అది ఏ ఆర్డర్ లైన్ ఉండొచ్చు, ఎందుకంటే ఎక్కడైతే ఈమెయిల్ ఉంటుందో అక్కడికి వెళ్ళి కాపీ చేస్తుంది. అంటే ఆర్డర్ పరంగా కాపీ కాదు, ఇది కీవర్డ్ పరంగా కాపీ అవుతుంది. సెకండ్ ఏంటిది? డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. అంటే మనము కొన్ని ఆర్గ్యుమెంట్స్కి వాల్యూస్ పాస్ కానప్పుడు కొన్ని డిఫాల్ట్ వాల్యూస్ ఇవ్వాలి అనుకుంటే ఫంక్షన్ డెఫినేషన్లో ఈక్వల్ టు తోని డిఫాల్ట్ వాల్యూస్ ఇవ్వాలి. అప్పుడు నేమ్ ఒక్కటి వచ్చినా ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ డిఫాల్ట్గా 2 డిఫాల్ట్ వాల్యూస్ వస్తాయి. అలా
నెక్స్ట్ వేరియబుల్ నెంబర్ ఆఫ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఎలా డిఫైన్ చేస్తాం? సింగిల్ స్టార్ బిఫోర్ ఏ వేరియబుల్ నేమ్. అప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అయినా పంపించచ్చు. 0, 1, 2 ఎలా అన్ని కలిపి ఒక టపుల్ లాగా ఫామ్ అయ్యి, ఆ టపుల్ వచ్చేసి నేమ్స్‌లో కాపీ అవుతది. నెక్స్ట్ వేరియబుల్ నెంబర్ ఆఫ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఎలా డిఫైన్ చేస్తాం? డబుల్ స్టార్‌తోని డిఫైన్ చేయాలి. అప్పుడు మనం ఫంక్షన్ కాల్ అప్పుడు ఏం చేయాలి? వేరియబుల్ నెంబర్ ఆఫ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ మాత్రమే సెండ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తది? ఇవన్నీ కలిపి ఒక డిక్షనరీ లాగా ఫామ్ అయ్యి, ఆ డిక్షనరీ వచ్చేసి డీటెయిల్స్‌లో కాపీ అవుతది. ఇప్పుడు ఎక్స్‌ట్రా పాయింట్స్ ఓకేనా? ఇప్పుడు ఎక్స్‌ట్రా పాయింట్స్. ఏంటివి అవి ఎక్స్‌ట్రా పాయింట్స్? ఫస్ట్‌దొచ్చేసి పొజిషనల్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫంక్షన్ రాసుకుందాం మనం ఇక్కడ. డిస్‌ప్లే అనేది తీసుకుందాం. బెస్ట్ డిస్‌ప్లే అని తీసుకొని ఏ, బి, సి అని 3 వాల్యూస్ తీసుకుందాం. ప్రింట్ ఏ, ప్రింట్ బి అండ్ ప్రింట్ సి ఇలా 3 తీసుకుందాం. ఓకేనా? నాకిప్పుడు డిస్‌ప్లే ఫంక్షన్‌ని కాల్ చేసినప్పుడు నేను 10 వాల్యూస్‌ని పంపించొచ్చుగా. నేను ఒక కీవర్డ్ ఆర్గ్యుమెంట్ పంపిస్తాను. ఓకేనా? నేను ఒక కీవర్డ్ నేనొక బి ఈక్వల్ టు 20 అని కీవర్డ్ ఆర్గ్యుమెంట్ పంపించేసి, సి ఈక్వల్ టు 30 అని ఇంకొక కీవర్డ్ ఆర్గ్యుమెంట్ పంపిస్తున్నాను. ఫస్ట్ ఇవన్నిటిని మనం కామెంట్ చేద్దాం. ఓకేనా? క్లియర్. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. నో ఇష్యూస్ కదా! కాకపోతే పొజిషనల్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ అని అంటే మనము టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్‌ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏ ఈక్వల్ టు 10 అని కూడా పంపించొచ్చు. కానీ నేను దీన్ని రెస్ట్రిక్ట్ చేసేసి ఏ అండ్ బి పొజిషనల్ మాత్రమే పంపించాలి. కీవర్డ్ పంపించొద్దు. అంటే ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20 అని పంపించొద్దు. ఓన్లీ వాల్యూస్ మాత్రమే పంపించాలి ఏ అండ్ బికి. అలా ఎలా రెస్ట్రిక్ట్ చేయాలి? పైథాన్‌లో ఫీచర్ ఉంది. అదే మనకి బ్యాక్ స్లాష్. ఇప్పుడు చూడండి మనకి ఎర్రర్ వస్తది చూడండి. డిస్‌ప్లే గాట్ సమ్ పొజిషనల్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ పాస్డ్ యాస్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఈ పొజిషనల్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ ప్లేస్‌లో కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ పంపించావు నువ్వు ఏ అండ్ బి అంటుందది. సో, నువ్వు ఇది తీసేస్తే ఏ, బి అని తీసేస్తే మనకిప్పుడు ఎర్రర్ రాదు. చూడండి. సో, ఇక్కడ మనకి పొజిషనల్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ అంటే మనము ఈ ఆర్గ్యుమెంట్స్, ఈ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్‌ని పొజిషనల్‌గా మాత్రమే పంపించాలి. ఏదైతే ఈ బ్యాక్ స్లాష్‌కి ముందు ఎప్పుడైతే మనం బ్యాక్ స్లాష్ రాసి దాని ముందున్న వేరియబుల్స్ అన్నీ పొజిషనల్ మాత్రమే పంపించాలి. అండ్ ఇంకొకటి ఈ బ్యాక్ స్లాష్ అనేది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లాగా ఉండొద్దు. ఓకేనా? బ్యాక్ స్లాష్ అనేది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లాగా ఉండొద్దు. చూడండి ఎర్రర్ వస్తది. పొజిషనల్ ఓన్లీ పారామీటర్ సెపరేటర్ నాట్ అలౌడ్ యాస్ ఫస్ట్ పారామీటర్. ఎందుకు? బ్యాక్ స్లాష్‌కి ముందున్న వేరియబుల్స్ పొజిషనల్ మాత్రమే పంపించాలి. అంటే ముందు. అదే ఫస్ట్ ఉంటే దాని ముందు ఇంకేం వేరియబుల్స్ లేవు గదా! అందుకే అది ఫస్ట్ పారామీటర్‌గా రాసుకోవద్దు. లాస్ట్‌లో రాసుకోవచ్చు. ఏం గాదు. ఓకేనా? సో, ఎప్పుడైతే మనము ఫంక్షన్ డెఫినిషన్‌లో బ్యాక్ స్లాష్ యూజ్ చేస్తామో, దాని ముందున్న వేరియబుల్స్ అన్నీ పొజిషనల్‌గా మాత్రమే పంపించగలము. కీవర్డ్ లాగా పంపించలేము. నెక్స్ట్ ఇంకొకటి కీవర్డ్ ఇది మనం పొజిషనల్ ఓన్లీ చూసాం కదా! కీవర్డ్ ఓన్లీ చూద్దాం. కీవర్డ్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ అంటే కీవర్డ్‌గా మాత్రమే తీసుకోవాలి. సేమ్ అదే డిస్‌ప్లే ఫంక్షన్ రాద్దాం. ఏ, బి, సి రాద్దాం. ఇప్పుడు నేను సేమ్ అదే ప్రింట్ ఏ, ప్రింట్ బి, ప్రింట్ సి తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు కాల్ చేద్దాం. 10, 20, 30 అని కాల్ చేద్దాం. ఫస్ట్ దీన్ని కామెంట్ చేద్దాం. ఇప్పుడు రన్ చేయండి. నో ఇష్యూస్ కదా! కాకపోతే నాకు బి అండ్ సి కీవర్డ్‌గా మాత్రమే తీసుకోవాలని ఉంది. అంటే బి అండ్ సి ఇప్పుడు నేను పొజిషనల్ లాగా పంపిస్తున్నాను కదా! పొజిషనల్ లాగా కాకుండా కీవర్డ్ లాగానే తీసుకోవాలి. దానికి కూడా మనకొక పారామీటర్ ఉంది. దాన్ని మనం స్టార్ అంటాం. ఎప్పుడైతే మనం ఫంక్షన్ డెఫినిషన్‌లో స్టార్ రాస్తామో, దాని తర్వాత ఉన్న వేరియబుల్స్ అన్నీ కీవర్డ్ లాగానే పంపించొచ్చు. పొజిషనల్ లాగా పంపియొద్దు. ఇప్పుడు చూడండి మనకి ఎర్రర్ వస్తది. టేక్స్ 1 పొజిషనల్ ఆర్గ్యుమెంట్ బట్ 3 వేర్ గివెన్. అంటే బీసీ ఎలాగైనా కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఏ ఒక్కటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్. కానీ నువ్వు బీసీ కూడా పొజిషనల్ లాగా పంపిస్తున్నావు. సో, దాన్ని మనం బి ఈక్వల్ టు 20 రాసేసి, సి ఈక్వల్ టు 30 రాసేసి ఇప్పుడు ఎర్రర్ రాదు చూడండి. ఓకేనా? అర్థమైందా? ఎప్పుడైతే మనం ఫంక్షన్ డెఫినిషన్‌లో స్టార్ యూజ్ చేస్తామో, ఆ స్టార్ తర్వాత ఉన్న వేరియబుల్స్ అన్నీ కీవర్డ్ లాగానే పంపించొచ్చు. అదొకటి. ఓకేనా? పొజిషనల్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటిది?
in the function definition if backslash is used, all the arguments before ఇది caps లో రాద్దాం, before it must be passed only as పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా. ఇంకోటి కీవర్డ్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇన్ ది ఫంక్షన్ డెఫినేషన్. ఓకేనా. ఫంక్షన్ కాల్లో కాదు, ఫంక్షన్ డెఫినేషన్. ఇఫ్ స్టార్ ఈజ్ యూజ్డ్, ఆల్ ది ఆర్గ్యుమెంట్స్ ఆఫ్టర్ ఇట్ మస్ట్ బి పాస్డ్ ఓన్లీ యాజ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా. ఇది పొజిషనల్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ అంటే ఎప్పుడైతే బ్యాక్ స్లాష్ యూజ్ చేస్తామో దాని ముందున్న ఆర్గ్యుమెంట్స్ అన్ని పొజిషనల్ లాగానే పంపించాలి. ఎప్పుడైతే స్టార్ చూస్తామో దాని తర్వాత ఉన్న ఆర్గ్యుమెంట్స్ అన్ని కీవర్డ్ లాగానే పంపించాలి. అని ఇంకొకటి, ఈ స్టార్ని మనం లాస్ట్లో రాయలేము. ఓకేనా. ఎందుకు లాస్ట్లో రాయలేము? స్టార్ అంటే దాని తర్వాత ఉన్న వేరియబుల్స్ అన్ని కీవర్డ్ ఉండాలి. అదే లాస్ట్లో ఉంటే ఇంకా దాని తర్వాత వేరియబుల్స్ ఏం లేవుగా, సో అందుకే అలా లాస్ట్లో రాయలేము. ఇంకొకటి, దీని ఆర్డర్ మనము ఇలా రాయలేము. ఓకేనా. ఇలా రాయలేం. ఫస్ట్ స్టార్ రాసి తర్వాత బ్యాక్ స్లాష్ రాయలేం. ఎందుకు స్టార్ తర్వాత ఉన్నాయన్ని కీవర్డ్ ఉండాలి, బ్యాక్ స్లాష్ ముందు ఉన్నాయన్ని పొజిషనల్ ఉండాలి. ఇదేమో కీవర్డ్ ఉండాలని చెప్తుంది, ఇదేమో పొజిషనల్ ఉండాలని చెప్తుంది. ఈ బీని స్టార్ ఏమో కీవర్డ్ ఉండాలంటుంది, బ్యాక్ స్లాష్ ఏమో పొజిషనల్ ఉండాలంటుంది. అందుకే ఆ కాన్ఫ్లిక్ట్ వల్ల స్టార్ తర్వాత బ్యాక్ స్లాష్ రాయలేము. కాకపోతే బ్యాక్ స్లాష్ తర్వాత స్టార్ రాయొచ్చు. ఇది చూడండి, ఇప్పుడు ఏం ఎర్రర్ రావట్లేదు. ఎందుకు? దీని ముందు ఉన్నవి పొజిషనల్, దీని తర్వాత ఉన్నది కీవర్డ్, సో బీకి ఏం కాన్ఫ్లిక్ట్ లేదు. సో అదొకటి. ఇంకొకటి, మనము డిఫాల్ట్ పారామీటర్స్ మనము డిస్ప్లే చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బి ఈక్వల్ టు 20 తీసుకొని సి రాయొచ్చా? రాయలేము. ఎందుకు? డిఫాల్ట్ పారామీటర్స్ అన్నీ షుడ్ బి ప్రజెంట్ అట్ ది ఎండ్, అంటే దే మస్ట్ బి ఫాలో ఆఫ్టర్ ది నాన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎప్పుడైనా సరే ఎండ్లో ఉండాలి. అదొకటి. ఇంకొకటి, మనము ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఫస్ట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్తో కాల్ చేసి తర్వాత పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేయలేము. ఎందుకు? కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి లాస్ట్లో ఉండాలి, అంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ మస్ట్ ఫాలో ఆఫ్టర్ ది పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఇలా ఓకేనా. సింపుల్. దీన్ని మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే, ఎప్పుడైనా సరే ఫంక్షన్ డెఫినేషన్ అయినా సరే, ఫంక్షన్ కాల్లో అయినా సరే, ఎప్పుడైతే ఈక్వల్ టు వస్తుందో ఆ ఈక్వల్ టు అనేది ఎండ్లో ఉండాలి, స్టార్టింగ్లో ఉండొద్దు. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 20 తీసుకుంటే దాని తర్వాత మళ్ళీ బి అని రావద్దు, బి కూడా 30 అని ఏదో ఒకటి తీసుకోవాలి. సో ఎప్పుడైతే నేను ఫంక్షన్ డెఫినేషన్లో అయినా సరే, ఫంక్షన్ కాల్లో అయినా సరే ఈక్వల్ టు యూజ్ చేస్తానో ఆ ఈక్వల్ టు అనేది లాస్ట్లో ఉండాలి. ఓకేనా. ఎప్పుడైతే ఈక్వల్ టు యూజ్ చేస్తానో ఆ ఈక్వల్ టు అనేది లాస్ట్లో ఉండాలి. ఇంకొకటి ఏంటిది? డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ must be present only after the non-default arguments, and also keyword arguments must be present only after the non-positional arguments. ఓకేనా. ఇది ఈ ఎక్స్ట్రా ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. పొజిషనల్ ఓన్లీ అంటే యూజింగ్ బ్యాక్ స్లాష్, కీవర్డ్ ఓన్లీ అంటే యూజింగ్ స్టార్, అండ్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. దీన్ని సింపుల్గా మనం ఇలా డిఫాల్ట్, నాన్ డిఫాల్ట్, కీవర్డ్, పొజిషనల్ అని గుర్తుపెట్టుకునే బదులు సింపుల్గా ఫంక్షన్ డెఫినేషన్ అయినా సరే, ఫంక్షన్ కాల్ అయినా సరే, ఎప్పుడైతే ఈక్వల్ టు యూజ్ చేస్తామో ఆ ఈక్వల్ టుస్ అన్నీ నాన్ ఈక్వల్ టుస్ తర్వాత ఉండాలి, అంటే ఆ ఈక్వల్ టుస్ అన్ని లాస్ట్లో ఉండాలి. ఐదర్ ఇన్ ఫంక్షన్ డెఫినేషన్ కానీ, ఫంక్షన్ కాల్ కానీ, ఆ ఈక్వల్ టుస్ ఎప్పుడైతే ఈక్వల్ టు యూజ్ చేస్తామో అవి లాస్ట్లో ఉండాలి. అంతే, సింపుల్. So these are all the topics we have discussed today. Okay na? What is a function, then the type of arguments, okay na, positional arguments, keyword arguments, తర్వాత default arguments, తర్వాత వేరే ఆర్గ్ పారామీటర్స్. దాంట్లో మళ్ళీ 2 టైప్స్, ఒకటి వేరియబుల్ నెంబర్ ఆఫ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, వేరియబుల్ నెంబర్ ఆఫ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్.
తర్వాత ఎక్స్ట్రా పాయింట్స్, పొజిషనల్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఆర్డర్, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ యొక్క ఆర్డర్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది ఫంక్షన్స్ అండ్ ది టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ డెప్త్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.